హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫార్మ్స్ ఏలూరు. దయచేసి ఈ వీడియోలో గమనించగలరు, ఎటువంటి జోదాన్ని కానీ కోడి పందాలు కానీ ప్రోత్సహించడానికి కాదండి ఈ వీడియో. కేవలం జంతువుల్ని అండ్ పక్షుల్ని సంరక్షించడానికి, ఎటువంటి పక్షుల్ని ఇబ్బంది అయితే పెట్టలేదు ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫార్మ్స్ ఏలూరు. ఈ వీడియో ఏంటంటే అండి, ఒక బ్రీడర్ అండ్ 3 పెట్టలు అయితే సేల్ అవ్వడం జరిగిందండి. తమిళలో చూశారు, దుబాయ్ కస్టమర్ అని. అది అన్న మన వీడియో అక్కడ నుంచి చూసి మన అన్నది తినాలంటండి. అక్కడ నుంచి చూసి మన క్వాలిటీ అది నచ్చి అన్న ఫోన్ చేసి, ఇలా తమ్ముడు నాకు ఇలా కావాలంటే మనం ఇలా అన్న డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. చూసారు కదా, ఇది డాగపెట్ట, ఇది డాగపెట్టానండి. ఇది మెట్టవాటం అండి ఫుల్. ఇది అది వచ్చి కనిపెట్టండి. ఇది ఒకసారి గుడ్లు పెట్టిందండి మన దగ్గర 2 టైమ్స్. ఒకసారి కాదు, సారీ. ఇది వచ్చేసరికి మన అన్న ఈ 2 పెట్టలు తీసుకున్నాడండి. ఈ పెట్ట మనం అయితే అందరి నుంచి ఫోన్ చేశాడు, పని కట్టుకొని ఈ పెట్టని అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, మమ్మల్ని నమ్మి ఫోన్ చేసినందుకు. అన్న మనీ కూడా 2 డేస్ బ్యాకే కొట్టేశాడండి. 2 డేస్ ముందే మనీ కూడా కొట్టేస్తే మనకి ఒక 7-8 గంటల తర్వాత మన అకౌంట్కి క్రెడిట్ అయింది దుబాయ్ మనీ అనేది. ఆ ప్రూఫ్ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి. మన అమౌంట్ అయితే బయటికి రివీల్ చేయట్లేదండి. కొంతమంది యూట్యూబర్స్ అండ్ మనకు తెలిసిన కూడా అమౌంట్ తమ్ముడు వీడియోలో చెప్పొద్దు అని చెప్పారండి. అందుకని అమౌంట్ అయితే చేయట్లేదు. ఎవరికైనా అమౌంట్ తెలుసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కింద బయోలో లింక్ ఉంటుంది, అలాగే జాయిన్ అవ్వండి. మన ఫేస్బుక్ కూడా అకౌంట్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే దాంట్లో కూడా ఇలాంటి తక్కువ రేటు అండ్ తక్కువ ధరలో వచ్చిన వీడియో పోల్ని మనం సేల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మన ఛానల్లో. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్ని రోజులు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. ఏంటంటే మన కోళ్ళు ఆన్లైన్ కంటే బయట ఎక్కువ సేల్ అవుతాయండి. ఆన్లైన్ 10% ఉంటే బయట తీసుకెళ్ళే వాళ్ళు 90% ఉంటారు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం నవంబర్లో స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ అప్లోడ్ చేయడం వీడియోలు. అప్లోడ్ చేసిన కాడి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే మన ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా క్వాలిటీ బాగుందని మంచి ఫోన్ చేసి తమ్ముడు ఇలా కావాలి ఇలా కావాలంటే మనం చెప్పి ఇలా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్స్, మీ అందరూ మా మీద ఉంచిన నమ్మకానికి. అలాగే చాలామంది ఫోన్ చేసి, అన్న మా దగ్గర కోళ్ళు ఉన్నాయన్న, నీ ఛానల్లో పెట్టన్నా, నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టన్నా, వాట్సాప్ గ్రూప్లో పెట్టన్నా అంటున్నారు. మీ అందరికీ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనైతే ఎవరి కోళ్ళను అమ్మడానికి కానీ సేల్ పర్పస్కి అయితే ఈ ఛానల్ పెట్టలేదండి. నా సొంత బ్రాండ్ నేను డెవలప్ చేసుకోవడానికి అయితే పెట్టాను. దయచేసి ఎవరు బాధపడొద్దండి. నేను పెట్టలేదని ఎవరు ఇబ్బంది పడొద్దు. ఏంటంటే నా దగ్గర ఉన్న కోళ్ళు మాత్రమే నేను సేల్కి పెడతాను. ఎందుకంటే మన కోళ్ళు మనం అమ్ముకుంటే కొంచెం మన బ్రాండ్ అనేది తెలుస్తుంది. దానివల్లని మన ఛానల్ పెట్టుకున్నాం. అలాగే ఆన్లైన్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే మనకి బయట కూడా చాలా బాగుందండి పేరు కూడా. మాది వచ్చేసరికి ఏలూరు దగ్గర రంగాపురం అనే గ్రామం అండి మాది. ఎవరైనా మీ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ చేస్తే మనం డైరెక్ట్గా మన ఫామ్ దగ్గరికి తీసుకొచ్చేస్తుందండి. మాది రంగాపురం లింగపాలెం మండలం అండి మాది, ఏలూరు దగ్గర, ఏలూరు జిల్లా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరదాగా రావాలనిపిస్తే రండి. మన దగ్గర ఇంకా పెట్టలు ఉన్నాయండి, బ్రీడర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే బ్రీడర్స్ కూడా తీసుకోండి. ఇది వచ్చేసరికి బ్రీడర్ అంటున్నాం కానీ ఇది పందెం అయితే వేయలేదండి మేము. ఇది మన డాక్ వచ్చిన పిల్లండి ఇది. మీరు చూసారు కదా మన బ్రీడర్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పైన వీడియోలు ఉంటాయి, అదే కింద ఎవరైనా మన ఛానల్ని చూసి బ్రీడర్ కూడా చూడండి. బ్రీడర్ కూడా చాలా మంచిదండి, కాకిడాక. దానికి వచ్చిన సన్న అండి ఇది. ఇది కూడా బ్రీడింగ్కి వచ్చిద్దని అన్న తీసుకున్నాడండి. ఏంటంటే ఫస్ట్ మనల్ని అడిగింది, తమ్ముడు నువ్వే చూసి పెట్టి తమ్ముడు, మంచి
మంచి ప్లేటర్ ఒకటి 2 పెట్టెలు ఒకటి చూసి పెట్టంటే మనమే చూసి ఇచ్చామండి. దానివల్ల అయితే అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనం తీసుకెళ్ళి తెనాలి ఇచ్చేసామండి. చూసారు కదా, తెనాలి రైల్వే స్టేషన్ అండి. అక్కడికి వచ్చి తీసుకున్నారండి వాళ్ళు. మేము